కెమెరా నువ్వు పట్టుకొని నేను చూపెడతాను. అంటే కెమెరామ్యాన్ చేసి మన దగ్గర ఉన్న మనసు ఊరి దగ్గర ఉన్న అదైతే వాస్తవం. అందరినీ వెల్కమ్ అంటాం. మంచి మంచి లొకేషన్ ఉంటది. ఫస్ట్ అయితే ఒక మంచి లొకేషన్ లో ఆపుతా. వేరే నాకు ఖుషి అయిపోవాలా చూడు. కానీ छोटी 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 बातें అరే అరే గుద్దలో తీసుకోవాలి. ఏం చేస్తున్నా ఇక్కడ చూడు ఖాళీ లొకేషన్ చూడు. తెల్లని పాలధారల పల్లె తెల్లారుతుంటది. ల్యాండ్ల రేట్లు అన్ని తగ్గి ఉన్నాయి. ఇప్పుడే తీసుకున్నాం అనుకో 3 సంవత్సరాలు వచ్చిందంటే గతం ఒక 3 సంవత్సరాల తర్వాత వేరే రేట్లు అయిపోతాయి. మనము 3 సంవత్సరాలు ఏడుంటామా అన్నాము, ఫామ్ హౌస్ గా ఉంటామా? మీకు ఎవరికైనా మా ఫామ్ హౌస్ లో మీకు కూడా ల్యాండ్ కావాలా అంటే నేను కింద నంబర్ ఇస్తున్నా, నంబర్ కాల్ చేయండి. ఎటు చూసిన వాటర్ ఫాల్స్ వాటర్ మంచి సీనరీ చాలా మంచిగా ఉంటుంది. హైదరాబాద్ లో మొత్తం గిల్యూషన్ అవి ఇవి మొత్తం తలకాయ నొప్పి. ఇక్కడ వచ్చేసినాం అనుకో ఏ టెన్షన్ ఉండదు. చాలా నా టెన్షన్ ఉండదు అన్న. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ అన్న. చెప్పు వేణు, చెప్పు మళ్ళా చెప్పు. వెల్కమ్ టు బ్యాక్ పరేషాన్ వేణు. ఇవాళ ఏంది? ఇవాళ సోమవారం. సోమవారం ఏందన్నా? సోమవారంకి ఏంది? సోమవారం అంటే శివుని పూజ చేయాలా? అరే పూజ చేయాలనా? అందరు చేస్తారు, అది కాదు. ఒక నిమిషం. అరే అన్న ఏం చేస్తున్నా? ఇవాళ ఏంది మనం ఏడబోతున్నాం? ఇవాళ మనము మన ఫామ్ హౌస్ కాడికి పోతున్నాం. ఎందుకు? ఇట్లానే చెట్లు బాగున్నాయా లేవా చూడనీకి. చెట్లు వేనా కూడా తెలియదు. యాక్చువల్లీ మేము 2 కుక్కలను వదిలేరికి పోతున్నాం అనమాట. సో గైస్ వేనన్నా కొంచెంసేపు ఇంగ్లీష్ లో మాట్లాడతారు, మీరు చూడర్రి. నిజంగా షాక్ అవుతారు. వేనన్నా కెన్ యూ స్పీక్ సంథింగ్ ఎల్స్ అబౌట్ అవర్ సబ్స్క్రైబర్స్? హౌ యూ ఫీల్? హాయ్, హౌ ఆర్ యూ? ఓకే, వెల్కమ్. ఇందాక నేను ఏమన్నా అంటే అన్న మనము కొన్ని పెద్ద పనులు దేనికి పోతున్నాం, రాసి పెట్టుకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో మనం ఎన్నో ఉంటాం అంటే ఏమంటుండు? అరే కట్టపా పెన్నీరా పోయి ఇట్లుంది షార్ట్గా. ఏం చేస్తాం? సో గైస్ ఇప్పుడు ఏం లేదు, యాక్చువల్లీ మనం ఫామ్ హౌస్ పోతున్నాం అనమాట. సో ఫామ్ హౌస్ కి ఎందుకంటే చిన్న పనులు ఉన్నాయి, అండ్ దాంతో పాటు కొన్ని కుక్కలు కూడా మనం చూడనీకి పోతున్నాం. కుక్కలు అంటే తెలుసుకో అంటారు. అరే మీరు కాదురా వేరే. సో మనం ఫ్రిడ్జ్ ఇంకా ఏమేం ఫ్రిడ్జ్, మిక్సీ, గ్యాస్ ఇవన్నీ ఆడికి తీసుకుపోతున్నాం. ఆడ పోయిన తర్వాత ఎట్లుంది ఏంది అనేది. అండ్ గైస్ మీకు ఎవరికైనా మా ఫామ్ హౌస్ లో మీకు కూడా ల్యాండ్ కావాలా అంటే నేను కింద నంబర్ ఇస్తున్నా, నంబర్ కాల్ చేయండి. దాంతో పాటు ఇప్పుడు ప్రెజెంట్ అయితే మేము ఎందుకు పోతున్నాం అంటే చెప్పు వేనన్నా, ఎందుకు పోతున్నాం? మనం ఎందుకు పోతున్నాం అంటే మన వెంచర్ చూడనీకే. మన వెంచర్ కాడ మొత్తం ఖాళీ ఉన్నామని పోతున్నామన్నా. ఖాళీ ఉన్నామన్నా పోతున్నాము. ఇప్పుడు వాళ్ళ కోసం మన వెంచర్ పక్కకు నీ పక్కకు ఒక ల్యాండ్ ఇప్పిద్దామని ట్రై చేస్తున్నాం. అంటే జాగాలు అమ్ముతున్నాం. ఏడ పోయినా బిజినెస్ మైండ్ సెట్ అనా? అంతే కదా మనం కోసం
ఇప్పుడు మనము 3 సంవత్సరాలు ఏడుంటామా అన్నాము, ఫామ్ హౌస్ కూడా ఉంటామా? సో గైస్ చూసి వేరే జోకులు ఇట్లుంటాయి. ఈ జోక్ కి చాలా నవ్వాలా మీరు అందరు. ఈ నవ్వి పేగులన్నీ బయటికి వచ్చి ఆ గుండె ఉంది కదా, ఆ గుండె బయటికి వచ్చి మళ్ళీ ఇంకోటి గుండె తీసుకొని మనం పెట్టుకోవాలన్నమాట. అట్లాంటి జోక్ వేసింది వేరే. మిషన్ గుండె ఏమన్నారా? గుండెనా చాలా ఫాస్ట్ ఉంది. కానీ చైనా మనం ఇంకా గీయాలి పోయి, చైనాకి ఇంకా గీయాలంటే మనం ఏం లేదు, మనం ఆడుకోవాలి అంతే. అదే మనం చైనా మన హైదరాబాద్ నుంచి ఒక లేలే అంటే ఒక 50,000 మందిని ఆడ పంపించినాం అనుకో, చైనా నమ్మేస్తారు. డైరెక్ట్ పాన్ వేసి అనుకో కథం షాట్ అలా. ఆడ చైనాలో ఏంటంటే డ్రైనేజ్ లో కూడా చేపలు వదులుతారు అన్న వాళ్ళు, నీళ్ళు బాగుండాలి. మన దగ్గర ఏది ఉన్నా ఏం లేకపోయినా మన దగ్గర ఉన్న మనసు ఊరి దగ్గర ఉన్నా అదైతే వాస్తవం. అందరినీ వెల్కమ్ అంటాం, అందరినీ వెల్కమ్. వాళ్ళు అట్లాగా దొంగలు వాళ్ళు అసలు ఎట్లా ఒక చిన్న చూపు చూస్తారా? అందరూ వచ్చి బిజినెస్ చేస్తారు. మన ఇంజనీర్ మన పెద్ద మనసు. సో గైస్ లేట్ చేయకుండా కొన్ని స్పాట్స్ అయితే మంచి స్పాట్స్ అయితే మీ అందరికి చూపిస్తా. ఆడ పోయినాక కార్ ఆపుతాం, ఆపిన తర్వాత మీకు కొన్ని మంచి జాగాలు అనేది నువ్వు చూపిస్తావా నేను చూపించాలి? నువ్వు చూపిస్తావా నేను చూపించాలా? ఫోన్ లోనే అన్నా, నువ్వు చూపిస్తావా నేను చూపించాలా అంటున్నా? అట్లా అంటావా? కెమెరా నువ్వు పట్టుకునే నేను చూపెడతా. అంటే కెమెరామ్యాన్ చేసి చూస్తురా ఛానల్ నీదన్నా. అట్లా అంటే సో గైస్ నేను వేరన్నా కలిసి చూపిస్తాం. మనం లాంగ్ అనవసరంగా వచ్చినాం అన్న, షార్ట్ కట్ కొట్టేది అప్పుడా గల్లీ కొడదామని కూడా చెప్పినా. మంచి దారి అట్లుండే అన్న, నువ్వు ఇట్లా తీసుకొచ్చేసినావు. మనోడే తీసుకొని వచ్చి. అయ్యో గైస్ దీంట్లోంచి బండి పోతుందో పోదో ఇప్పుడు నేను చూడలే, నాకు గుర్తులేదు. మునిగిపోతా మొత్తం మునుగుతుంది. స్పీడ్ పోదామా? పోనీ జల్దీ పోనీ. అరే అరే అన్న ఏం చేద్దాం మధ్యలో? ట్రాక్టర్ చూద్దాం, మాకు ట్రాక్టర్ వస్తే మనం. అరే ఏం లెఫ్ట్ కి తీసుకుంటే దిగిపోతుంది అన్న. నువ్వు ఇగో ఇవి నీళ్ళు పోతున్నాయి సైలెన్సర్ లకి. ట్రాక్టర్ పోతుందా లేదా చూసాం. ఇంకా తీసుకో ఫుల్ స్పీడ్ ఇచ్చి తీసుకో. అరే తీసుకో అన్న. ట్రాక్టర్ పెద్ద టైర్లో నా వెళ్ళిపోతుంది, ఇదే మనకు కష్టం అవుతుంది. నీళ్ళు ఎంత ఉన్నాయి చూడు. అయ్యో నీళ్ళే లేవన్నా. అరే ఉన్నాయి, ఈడున్నాయి. ఫాస్ట్ లో పోవాలి, ఈడ ఫాస్ట్ పోవాలా? ఫాస్ట్ లో రైట్ నుంచి రైట్ లెక్క. అరే కొట్టు. అరే అరే బండి కడుక్కుంటుండ్రా ఆయన, నువ్వు ఇంకా భయం పట్టిస్తావు. మునిగిపోయినా సగం అయినా కూడా. సో దీంట్లోనే ఇద్దరు చచ్చిపోయారు మొన్న. అది ఈడ లొకేషన్ బాగుంటదని ఈడికెళ్ళి తీసుకొని వచ్చినాను. అవునా? చెప్పవా అన్న, నాకు భయమైంది. నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఇది వేసేస్తారు అనమాట. ఈ గేట్ పెట్టేస్తారు. ఫ్లోటింగ్ ఎక్కువ ఉండే సార్. గ్రామ పంచాయతీ వస్తుంది. లొకేషన్ ఎట్లుందా? సూపర్ అన్న. ఇక్కడ చేపలు పట్టుకోవచ్చు. బయటకు వచ్చినట్టుందా? మళ్ళీ బయటికి కదా మనం ఇచ్చిండు మళ్ళా మోకా నాటి వస్తుంది. నేను నేను అన్ని ఇచ్చినప్పుడు నేను తీసుకున్నా, నేను ఇచ్చినప్పుడు మీరు తీసుకోవాలి. ఫస్ట్ అన్ని వెళ్ళాడు. నేను ఎప్పుడైనా పైసలు ఇస్తే తీసుకుంటా అన్నా. నేను పైసలు ఇస్తా, నేను చెక్కులు ఇవ్వన్నా తీసుకుంటా. చెక్కులు అంటే మళ్ళీ అలా పైసలు లేకపోతే పరిశాన్. పైసలే తీసుకుంటా నేను.
సో గైస్ కొంచెం దూరంలో మనం ఫామ్ హౌస్ కి వచ్చేస్తాం అనమాట. సో ఈడికెళ్ళి ఒక 2 కిలోమీటర్స్ 2 to 3 కిలోమీటర్స్ ఉంటది. ఇంకా మంచి మంచి లొకేషన్ ఉంటది. ఫస్ట్ అయితే ఒక మంచి లొకేషన్ లో ఆపుతా, వేరే నాకు ఖుషి అయిపోవాలా చూడు. కానీ छोटी 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 बातें ఆడికి పోయినాక పెడతాది. పొలాలు ఉన్నాయని మొత్తం మీద మస్తు పీస్ ఉంటది, మనకి ఏ టెన్షన్ ఉండదు చెట్లు మస్తు ఉన్నాయి అన్న. ఇంకా కొన్ని రోజులు ఉంటే ఒక జాగ ఉండదు అన్న. ఈడ గుట్ట చూడనా, గుట్ట చూపెట్టనా నా అడవి ఒకటి ఉందనుకుంటా, ఫామ్ హౌస్ కూడా పైన కట్టి ఇక్కడ అన్ని ఫామ్ హౌస్ అన్న. మస్తు ఉందన్న రోడ్. సో ఈడ చూడు ఖాళీ లొకేషన్ చూడు. ఇగో తెల్లని పాలధారల పల్లె తెల్లారుతుంటా रोड एंड పోనీ 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 ఖరాబ్ అవుతుంది రోడ్ ఉందా రోడ్ ఫామ్ హౌస్ దిమాగ్ ఖరాబ్ అవుతుంది. అరే ఏమైంది పోయి చూద్దాం. నేను వీడియో తీసా, మీరు పోయినాడు. దిగల్లా ఈ బండి పోదు, ఇంకో బండి వస్తుంది నాకు. నేనైతే నేను సాయంత్రం సో గైస్ రానే అన్నా ఇట్లనే స్ట్రేట్ రోడ్ ఉందనా? గుద్దేలా తీసుకోవాలి. మీ మంచిగా మీకు గుర్తేస్తున్నా. నువ్వు నిజంగా అలా పిల్ల లేదా అనుకుంటుంటే నువ్వేదన్నా అదే గుద్దురా ఆఫ్ అయిపోయింది. సో గైస్ ఇది ఒక లొకేషన్ అన్నమాట. ఇది చెల్లె అన్నమాట. అక్క అవతల ఉంటది, అంటే 2 చెరువులు అన్నమాట. సో అంటే చెరువుల పేరు అది పేరు. ఇది చెల్లె, అది అటు సైడ్ ఉన్నది అక్క అన్నమాట. సో దాంట్లో మస్తు చేపలు దొరుకుతాయి మనకి. మీకు ఇంకోటి ఏంటంటే ఈడ ఎట్లుంటది అంటే ఎటు చుట్టుముట్టు మనం చూసినా గానీ వాటర్ ఫాల్స్, వాటర్లు లొకేషన్స్. నాకు కిస్మత్ కి మంచి ఫామ్ హౌస్ దొరికింది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకు కూడా ఇన్ కేసు అట్లా ఫామ్ హౌస్ ఏమైనా కావాలంటే కింద నంబర్ పెడుతున్నా నేను, నా వెంచర్ది. సో మనమైతే ఏడ తీసుకున్నాం. ఆడ ఎవరికైనా మీకు కావాలా మన సబ్స్క్రైబర్స్ కంటే నేను తక్కువ రేట్ లో మీ అందరికి ఇప్పిస్తా. కింద నంబర్ పెడతా, నంబర్ వాట్సాప్ ఒకటే ఉంటది, దానికి కాల్ ఏమి ఉండదు. వాట్సాప్ లో మెసేజ్ చేయండి, ఐ వాంట్ టు టేక్ ల్యాండ్ అని చెప్పి మెసేజ్ చేస్తే నేను దానికి కాల్ చేస్తా. అండ్ గైస్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనం ఎటు చుట్టుముట్టు చూసినా గానీ అరే మీరు అనుకోవచ్చు ఈడ చేప అదే అది చూపిద్దాము. ఈడ సెంట్రల్ ది ఒక గురుకుల్ ఉందన్నమాట. సో పెద్ద గురుకుల్ అంటే మీ అందరికి తెలిసే ఉండాలా. సో చాలా పెద్దది, అంటే చాలా ఒక మెయిన్ లాగా, అంటే మన సెక్రటరియట్ ఎట్లుందో అట్లా పెద్దది ఉంటది అనమాట. సో అది స్కూల్ అన్నమాట. సో ఈ సెంట్రల్ వాళ్ళది. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే అదే కాకుండా మీరు ఈడ 19 feet 20 feet తవ్వినా గానీ నీళ్ళు వచ్చేస్తాయి అన్న. మనం స్విమ్మింగ్ పూల్ కడదాం, ఆర్టిఫిషియల్ గా స్విమ్మింగ్ పూల్ కడదాం అనుకున్నా, కొంచెం నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం వాటరే ఉంది. ఎటు చూసినా వాటర్ ఫాల్స్, వాటర్ మంచి సీనరీ, చాలా మంచిగా ఉంటుంది. ఈడ కాదు, మీరు ఫ్లాట్ తీసుకుంటారు కదా ఆడ మెయిన్ రోడ్ కి మనకి ఎంత 5 kilometers అన్న అంతే అన్నా. ఎల్బీ నగర్ నుంచి మనకి 27 kilometers అన్నమాట మన ఫామ్ హౌస్. ఏంది మీకు తక్కువ పాములు ఉండవు ఎక్కువ మట్టి. పాము పుట్ట చీమల పుట్ట తెలియదు, చీమల పుట్ట తెలియదు. అందుకని బ్యాంకాక్ పోయి అలవాటు అయిపోయింది నాకు. సో గైస్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీ అందరికి మెయిన్ చెప్పాల్సింది, ఆల్మోస్ట్ వెంచర్లు మన వాళ్ళు కొనుక్కున్నారు చాలా మాటికి, మన సబ్స్క్రైబర్స్. తక్కువలో వస్తుంది, మీరు టెన్షన్ పడకుండా కూర్చో. దీని గురించే ఇక ఇందాక నేను చెప్పినా కదా, అరే జూమ్ చేసి చూపి. ఆ పెద్ద గురుకుల్ అన్నమాట. ఇది వచ్చేసి ఫామ్ హౌస్ అన్నమాట. సో ఇటు లెఫ్ట్ సైడ్ చూస్తే మొత్తం వాటరే ఉంటది. ఆ లొకేషన్ చాలా హైలైట్ ఉంటది అన్నమాట, చాలా మంచిగా అనిపిస్తుంది.
చాలా పీస్ ఉంటది. ఇంకోటి వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ లో ఇంకో వెంచర్ ఉంది, అది హిల్ టాప్ లాంటిది. అది అది ఆడ తీసుకున్నాం, ఆడ ఒక్క జాగా కూడా దొరకలే, మస్తు ట్రై చేసిన. ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని సేల్ అయిపోయినాయి అనమాట. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి ఇప్పుడు డెవలప్మెంట్ అనేది మన ల్యాండ్ల రేట్లు అన్ని తగ్గి ఉన్నాయి. ఇప్పుడే తీసుకున్నాం అనుకో 3 సంవత్సరాలు వచ్చిందంటే గతం ఒక 3 సంవత్సరాల తర్వాత వేరే రేట్లు అయిపోతుంది. ఏడ చూసినా నీళ్ళే ఉంటాయి మీకు ఇక్కడ. ఇగో పోని 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 ముందడు కానీ ఎటు చూసినా వాటరే ఉంటుంది మీకు, ఏడ ఉండదని కాదు. ఈడ అంతా మంచిగా ఉంటుంది, ఖాళీ ఏం. ఇగో వాటర్ ఫాల్స్ అన్న, ఇగో వాటర్ ఫాల్స్ ఈడ, ఇటు పోతే వాటర్ ఫాల్స్ మస్తు చాలా మంచి పీస్ ఉంటుంది అనమాట. ఇగో 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 వాటర్, ఇగో అన్న సౌండ్ వస్తుందా నీళ్ళది? అన్న సౌండ్ వస్తుందా? అవునన్నా, వాటర్ ఫాల్స్ ఉన్నాయి. మనం బండ్ల పైన రావాలన్నా, బండ్ల పైన వస్తే మంచి వేరే వైబ్ ఉంటది, ఒక ట్రెక్కింగ్ చేసినట్టు ఉంటది మనకి. అన్న ఈడ చూసిన నీళ్ళే అన్న ఎండాకాలంలో నిజంగా చెప్తున్నా కదా, ఈడ ఎట్లుంటదేమో కానీ ఈడ మాత్రం చాలా ఈడైతే చల్లగా ఉంటది. ఒకటే మొత్తం చెట్లే అన్న. అప్పుడు హైదరాబాద్ లో మొత్తం పొల్యూషన్ అవి ఇవి మొత్తం తలకాయ నొప్పి. ఈడ వచ్చేసినాం అనుకో ఏ టెన్షన్ ఉండదు, చాలా నా టెన్షన్ ఉండదు అన్న. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. మంచి ప్రశాంతమైన నిద్ర నిద్ర రాదన్నా. ఈడ కొన్ని పైసలు పెట్టి కొనుక్కున్నాం అనుకున్నా, మస్తు ప్రశాంతమైన నిద్ర. ఈ చెట్లలో వాకింగ్ పొద్దుల కూడా వాకింగ్ చేసినా అనుకో ఏం మస్తు ఉంటది. అంటే చేయాల్సి వస్తుంది వాకింగ్. మనకన్నా పెద్ద ఏజ్ ఉంటారు కదా అన్న. మనకంటే కాదు, నా 20 అమ్మ 22 అలా సాయి. శక్తి కలిస్తే మాసురా. ఇది ఓకే కదా, చూడు అంతే. అబ్బాయి అసలు భయం పడతలేవు నువ్వు. మెల్ల నడపనా పడిపోతున్నా ఇప్పుడు దాకా పడలే, ఇప్పుడు పడదు. అదే గైస్ ఇగో మన వెచ్చల్ల ఇది అన్నమాట. మాటలు వస్తలేవా నెక్స్ట్ లెవెల్ వేనా ఎట్లా అనిపిస్తుంది? ఇట్లా ప్రశాంతం లేదా నా ఫామ్ హౌస్? మీరు మీ బండి ఎట్లా అంటే అలా తిరగచ్చు ఫిల్టర్లా. అదా వస్తుందా? ఇదొక ఫామ్ హౌస్ ఉంది, ఇంకో ఫామ్ అందరు కట్టుకురు. మంచి సెట్ అయిపోయారు అక్కడ. ప్రశాంతం అన్న, ఏం లేదు, ఏ టెన్షన్ ఉండదు, ఏం ఉండదు. వదులుకుండా ఏ టెన్షన్ ఉండదు. ఈడొకరు ఫామ్ హౌస్ కట్టుకోరు, మంచిగా దూరం 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 అందరు కట్టుకురు. మంచిగా ప్రశాంతం, ఏ టెన్షన్ ఉండదు. మనలా కట్టుకోరు, మనలా అందరు కట్టుకోరు.
చూడు పురుగులు గిరుగులు వచ్చేస్తాయి ఇప్పుడు వేనా నా కమాన్ బండి తిప్పుదాం అయితే అరే వద్దా నా కింద పడిపోతా నేను అది గడ్డ కరెక్ట్ లేదు అన్నది కరెక్ట్ లేదు బండి పడితే వాడని బండి ఇబ్బంది లేదా నాకు కనబడితే కానీ దగ్గర తీసుకువెళ్తున్నాడు ఇగో ఇగో ఎంత మంచి గ్రీనరీ ఉందో అన్నా ఇగో ఈ చెట్టు కింద కూర్చున్నాం అనుకో కథం షార్ట్ అనుకో ఇక ఏమన్నా అరే అన్నా ఇది మంచిది సీరియల్ చేయడానికి కూడా చాలా బాగుంది చింతకాయ ఉంది మామూలుగా చూడండి ఈ ప్రశాంతం ఇగో ఇది స్టార్ట్ చేస్తారు ఇగో ఇంకొన్ని రోజులు ఉంటే అయిపోతుంది అన్న కానీ జనాలు రావద్దు జనాలు వచ్చేదనుకో మనకు బిస్కెట్ అని తీసుకొని పెట్టుకోండి ఇంకా మంచిగా ఉంది అనంగా అది గుట్టగా మొత్తం గుట్టగా అది అది ఏందన్నా అది తిరుగుతుంది అవనే ఇందాలి అవును విన్నారా అది స్టైల్ అంటే ఏం లేదా అన్నా తిరుగుతలేనా ఇది Apa?